మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలోని భవానీ రైస్ మిల్లో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు చేపట్టారు. రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు సోదాలు చేపట్టారు. 500 బస్తాల పీడీఎస్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. తోటి మన స్టేట్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ టాస్క్ ఫోర్స్ టీం వాళ్ళు నిన్న ఈ మిల్లుకి భవానీ కాట్రియాల మిల్లుకి రావడం జరిగింది. ఇక్కడ వారి తనిఖీలలో భాగంగా మనకి ఒక దాదాపు లారీ సరిపోయేంత పీడిఎస్ రైస్ ఒక బంకర్లో స్టోర్ చేసి పెట్టాడు. సో దానివల్ల పీడిఎస్ రైస్ ఉంచుకోవడము లేదా అది చేయడం అనేది నేరం కాబట్టి చట్టరీత్యా దాని మీద యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఆ ప్రాసెస్లో భాగంగా ఎప్పుడైతే మనకి మిల్లు మీద 6 కేసు జరిగిందో ఇతని దగ్గర మన గవర్నమెంట్ ప్యాడీ ఉంది, దాదాపు 3 సీజన్లకు సంబంధించి. సో ఆ ప్యాడీ మనము ఇక్కడ మిల్లింగ్ చేయడానికి ఇతనికి అనర్హత